మరి ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు. ఒకసారి అమిత ఆనందంగా ఉంటారు, ఇంకోసారి ఎవడో పోయినట్టు కోపంగా ఉంటారు, ఒకసారి రొమాంటిక్గా ఉంటారు. అట్లా రొమాంటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా జోక్స్ ఇస్తారనమాట. అప్పుడు మనం నవ్వాలి. తిరిగి మనం ఒక్క జోకిస్తే తట్టుకోలేడాడు, మొహన్ డాష్ లాగా పెట్టుకుని కూర్చుంటాడు ఒక మూల. ఏమైందని అడుక్కొని నువ్వు అట్లా ఎలా అన్నావు, అరే నేను అట్లా ఫీల్ అయ్యి అనలేదురా బాబు, నోటి దొలకి ఏదో కామెడీగా అన్నానంటే కూడా వాడు అర్థం చేసుకోకుండా అలిగి మనం బతిమలాడి వీళ్ళు మళ్ళీ వచ్చి చెప్తారనమాట, నాతో చాలా ఓపెన్ గా ఉండు, ఇట్లాంటప్పుడు నలుగా తెగ్గాయనిపిస్తుంది. వాళ్ళ చేతుల్లోంచి పగిలిపోవచ్చు, ఫోన్లు పగిలిపోవచ్చు, ల్యాప్టాప్లు బై మిస్టేక్ పగిలిపోవచ్చు, కార్లకి డెంట్లు పడిపోవచ్చు. మా కార్కి పక్కన సాడిస్ట్ గాడు గీత గీసినా కూడా అది మా తప్పనమాట. వాళ్ళు కర్మగాలి ఏ వంటలో చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా ఓపెన్ అని ఇప్పటి జనరేషన్ కి తగ్గ హస్బెండ్స్ అని వాళ్ళు ఫీలింగ్ కదా. ఏదో వాళ్ళు వంటలు చేసినప్పుడు ఆ వంట చెత్తగా ఉన్న అబ్బాని మేము తినాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అది మేము మాత్రం ప్రతిరోజు పర్ఫెక్ట్ గా చేయాలి. ఒక్క రోజు అటు ఇటు అయినా ఒప్పుకోడు, దాని మీద ఇంకో 30 గంట క్లాస్ పీక్తారు. ఇలా అడ్డమైన వాగుడు అనవసరంగా వాగి 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 వాళ్ళకున్న మెంటల్ ఇన్స్టెబిలిటీని సాటిస్ఫై చేసుకుంటా ఉంటారన్నమాట.